ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా స్పందించి వారికి ఉన్న సమస్యలని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు క్యాబినెట్లో ఫస్ట్ ఐటమ్ కింద దాన్ని టేక్ఓవర్ చేయటం జరిగింది. కాబట్టి మా ముగ్గురు పక్షాన కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారే స్వయంగా పంపించారు. ఆ మంత్రులు ఇందాక చెప్పిన సందేశం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు క్షణ ఆవేశానికి లోనై మీ మనసుల్లో ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా ఉంటుంది, ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రెండో విషయం, ఏదైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళ బెనిఫిట్స్ కోసమని ఆ ఎంప్లాయీస్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ఒకటి నిజం, రాష్ట్ర విభజన జరగటానికి ముందు అంటే 2014కు ముందు ఎవరైనా ఎంప్లాయీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయితే ఆ రిటైర్డ్ అయిన కపుల్ ఆఫ్ మంత్స్లో వాళ్ళ బెనిఫిట్స్ అన్ని ఇచ్చేవాళ్ళు. తదుపరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం మేము పెద్దగా ఇవ్వలేకపోయాం. కానీ ఈ గడిచిన 28 నెలలలో ఫస్ట్ 12 నెలలు వదిలేసి మిగిలిన 14-15 నెలలలో ప్రతి నెల యావరేజ్న 750 నుంచి 800 కోట్లు ఈ బెనిఫిట్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి సంబంధించిన వారి బెనిఫిట్స్ని ఇస్తూ వస్తున్నాం. అయినా కూడా సుమారు 6,000 పైచిలుకు వాళ్ళ రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ 6,000 కోట్ల పైచిలుకు రిటైర్మెంట్లకు సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన వారి బెనిఫిట్స్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇది ఈ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో మేము ఇచ్చింది పోంగా. ఇదంతా కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో అక్యూములేట్ అవుతూ వచ్చింది. అయినా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, మేమున్నాం. తప్పకుండా దాన్ని రాబోయే 100 డేస్లో ఎలా వాళ్ళకి క్లియర్ చేయాలి అన్నది ఒక ప్రణాళికను తయారు చేయాలని ఈ డిస్కషన్ సందర్భంగా కేబినెట్లోని నాతో పాటు ఉన్న సహచర మంత్రులు, మిగతా ముఖ్యులు ఎవరైతే కూర్చున్నారో వారంతా మేము ఇప్పుడు ఏవైతే శాలరీస్ తీసుకుంటున్నామో దాంట్లో ఒక 50% హోల్డ్ చేయండి, హోల్డ్ చేయటానికి చేసి ఎంతైతే సేవింగ్స్ వస్తుందో దానికి మిగతా సోర్సెస్ లో దీన్ని కూడా యాడ్ చేయండి అని సహచర మంత్రులు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఆ డిస్కషన్ లో చెప్పడం జరిగింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మా వంతుగా మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ 50% ఇప్పుడు తీసుకునే శాలరీస్ లో 50%ని హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ ని కూడా 100 డేస్ లో ఒక ప్రణాళికను తయారు చేయటం కోసం ఇదే రిసోర్సెస్ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ సబ్ కమిటీ ఏదైతే ఉందో కేబినెట్ సబ్ కమిటీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది.